నమస్కారం ఎస్డివి న్యూస్ కి స్వాగతం. నేను స్వప్న. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. విద్యా దీవెన నిధులను విద్యార్థుల ఖాతాల్లోకి జమ చేసిన సీఎం జగన్. వైసీపీ ప్రభుత్వ విద్యాపరంగా అభివృద్ధికి ఎంతగానో పెద్దపీట వేసిందని వెల్లడి. మరోమారు వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రాకపోతే విద్యా వ్యవస్థ పూర్తిగా దెబ్బతింటుందన్న సీఎం. 26వ డివిజన్లో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్. రాష్ట్రంలో పేదవారి అభివృద్ధికి అడ్డుపడింది పవన్ కళ్యాణ్, చంద్రబాబు అని విమర్శ. ప్రత్యేక హోదా కోసం పోరాడాలంటూ సీఎం జగన్ నివాసం ముట్టడించే ప్రయత్నం చేసిన జై భారత్ నేషనల్ పార్టీ అధ్యక్షుడు లక్ష్మీనారాయణ బలవంతంగా అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కు తరలించిన పోలీసులు. వైఎస్ సునీత వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చిన వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి. నేటితో సునీత ముసుగు తొలగిపోయిందని స్పష్టీకరణ. ఇక డీటెయిల్స్ చూస్తే అక్టోబర్ డిసెంబర్ 2023 త్రైమాసికం విద్యా దీవెన నిధులను సీఎం జగన్మోహన్ రెడ్డి విడుదల చేశారు. జగనన్న విద్యా దీవెన పథకం అక్టోబర్ డిసెంబర్ 2023 త్రైమాసికం నిధులను ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి విడుదల చేశారు. కృష్ణా జిల్లా పామర్లో జరిగిన కార్యక్రమంలో సీఎం జగన్ బటన్ నొక్కి నిధులు విడుదల చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా చదువుకుంటున్న 9.45 లక్షల మంది పిల్లల్లో 93% మంది విద్యా దీవెన పథకం ద్వారా లబ్ధి పొందుతున్నారని సీఎం జగన్ వివరించారు. అక్టోబర్ డిసెంబర్ 2023 త్రైమాసికానికి సంబంధించిన 708 కోట్ల నిధులను విడుదల చేశామని తెలిపారు. గత 57 నెలల కాలంలో విద్యా దీవెన రూపంలో 12,609 కోట్లు అక్కచెల్లెమ్మల ఖాతాల్లో జమ చేశామని వెల్లడించారు. ఒక గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. 57 నెలలుగా ఈ కార్యక్రమాన్ని జరిగిస్తా ఉన్నాం. ఈరోజు గత త్రైమాసికానికి అంటే అక్టోబరు, నవంబర్, డిసెంబర్ త్రైమాసికానికి సంబంధించి ఆ 3 నెలల కాలానికి సంబంధించి ఆ పిల్లలకు ఖర్చయ్యే పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ను 9,45,000 మంది విద్యార్థులకు మేలు చేస్తూ నేడు ఈ కార్యక్రమం అయిపోయిన వెంటనే నేరుగా బటన్ నొక్కి ఆ పిల్లల, ఆ తల్లుల, వీరిద్దరి జాయింట్ అకౌంట్కు ఏకంగా 708 కోట్ల రూపాయలు నేరుగా పంపించడం జరుగుతుంది. బడులలో సిబిఎస్ఈ నుంచి ఐబీ దాకా ప్రయాణం చేయించడం మొదలెడితే అప్రిషియేట్ చేయాల్సింది పోయి ఈ రోజు మన కర్మ ఏమిటో తెలుసా? ఇలా మన గవర్నమెంట్ బడులలో ఇంగ్లీష్ మీడియం తీసుకువచ్చినందుకు ఒక చంద్రబాబుతో యుద్ధం చేయాల్సి వస్తా ఉంది, ఒక ఈనాడు రామోజీరావుతో యుద్ధం చేయాల్సి వస్తా ఉంది, ఒక ఏబిఎన్ ఆంధ్రజ్యోతితో యుద్ధం చేయాల్సి వస్తా ఉంది, ఒక TV5తో యుద్ధం చేయాల్సి వస్తా ఉంది. వీళ్ళందరితోనే కాక ఒక దత్తపుత్రుడితో కూడా యుద్ధం చేయాల్సి వస్తా ఉంది. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. గవర్నమెంట్ బడులు బారాలని ఆరాటపడడం తప్పు, గవర్నమెంట్ బడులలో ఇంగ్లీష్ మీడియం తేవాలని తపన పడడం తప్పు. ఇలా ఆరాటపడినందుకు ఇంత మందితో యుద్ధం చేయాల్సి చంద్రబాబు నాయుడు గారి పేరు చెబితే మాత్రం ఆయన చేసిన చెడు మాత్రం, విద్యారంగంలో ఆయన చేసిన చెడు మాత్రం చాలా అంటే చాలా చెప్పుకోవచ్చు. మొట్టమొదటిసారి గవర్నమెంట్ బడిని నీరుగార్చింది చంద్రబాబు నాయుడు గారు. తన కార్పొరేట్లు, నారాయణ, చైతన్య సంస్థలని పోషించిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. అక్కడ డబ్బులు కట్టిన వారికి మాత్రమే ఇంగ్లీష్ మీడియం, ఇక్కడ గవర్నమెంట్ బడిలో మాత్రం తెలుగు మీడియం. ఇలా నిర్దేశించింది చంద్రబాబు నాయుడు గారు. పిల్లలకు గవర్నమెంట్ బడులలో ఎలాంటి ఆహారం అందుతుందో కనీసం ధ్యాస కూడా ఏ రోజు పెట్టిన పాపాన అందరి సమన్వయంతో ప్రతి గడపకు వెళ్తున్నామని విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ తెలిపారు. వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసరావు గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా 26వ డివిజన్ పటేల్ వీధి, అల్లూరి సీతారామరాజు వంతెన ప్రాంతాల్లో డివిజన్ పార్టీ ఇన్ఛార్జి అంగిరేకుల గొల్లబొమ్మ నాగేశ్వరరావు తదితరులతో కలిసి ప్రతి ఇంటికి వెళ్లి కరపత్రం ఇస్తూ పర్యటించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ప్రజలకి అన్ని రకాల సంక్షేమ పథకాలు అందుతున్నాయని, పేదలకు మంచి చేసే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని కొనియాడారు. పేదవారి అభివృద్ధికి అడ్డుపడింది పవన్ కళ్యాణ్, చంద్రబాబు, లోకేష్ అని దుయ్యబట్టారు. పేదవారికి ఎప్పుడైనా మీ పార్టీ ఇల్లిచ్చిందా అని బోండా ఉమాను ప్రశ్నించారు. ప్రచారం చేస్తూ ఒక అబద్ధపు కోరు మాటలు చెప్పాడంట. ఇక్కడ అమరావతిలో ఈ డివిజన్లో పేద ప్రాంత ప్రజలందరికీ కూడా ఇళ్ల స్థలాలు కేటాయించడం, ఇళ్ల స్థలాలు పంచిపెట్టడం,
శంకుస్థాపన చేసి ఇల్లు నిర్మాణం చేస్తుంటే చంద్రబాబు కోర్టుకి వెళ్ళి అక్కడ పేదవారు నివసించకూడదు అని చెప్పిన కోర్టుకి వెళ్ళిన దుర్మార్గుడు చంద్రబాబు నాయుడు. వాళ్ళు వచ్చి ఈరోజు మీకు పట్టాలు ఇచ్చారు, అది కోర్టులో కొట్టేశారని చెప్పని అబద్ధపు మాటలు చెప్తున్నారు. ఇప్పుడు రాజధాని ఇష్యూ వేరు, ఇళ్ల స్థలాలు పేదవారికి పంచిపెట్టింది వేరు. ఎవరైనా కానీ పేదవారికి సహాయం చేసినప్పుడు ప్రతి ఒక్కరూ సహకరించాలి. కానీ జగన్మోహన్ రెడ్డి గారు పేదవారి కోసం తపన పడుతుంటే అది పక్కన పెట్టి వారికి ఏ విధంగా అన్యాయం చేయాలని చెప్పని చంద్రబాబు, నారా లోకేష్, పవన్ కళ్యాణ్ ముగ్గురు కూడా పేదవారిని ఏడిపిస్తున్న వాళ్ళుగా ఈరోజు ఈ అమరావతిలో మేము ఎవరైతే పట్టాలు ఇచ్చే వాళ్ళందరూ కూడా బాధపడుతున్నారు. మన 26వ డివిజన్ వైఎస్ఆర్సీపీ, నా పేరు వెంకటేశ్వర నాగేశ్వర, 26వ డివిజన్లో మేము మొన్న కరోనా టైం దగ్గర నుంచి ఈ రోజు వరకు డివిజన్లో ఓడిపోయినా కానీ ప్రజల మధ్యలోనే ఉండి ప్రజల యొక్క బాగుబోగులు తెలుసుకుంటూ ఏ సమస్య ఉన్నా మేము ఉన్నాము అని వాళ్ళ ముందుకెళ్ళి ప్రతి ఒక్క పని, డ్రైనేజీ కానివ్వండి, వాటర్ ప్రాబ్లం కానివ్వండి, రోడ్లు ప్యాచ్ వర్క్లు కానివ్వండి, ఈ కాలువగట్టు మీద రోడ్డు కానివ్వండి, వాళ్ళ మధ్యలోనే ఉండి ఈ రోజు వరకు గెలిచిన కార్పొరేటర్ ఎక్కడున్నారో కూడా ఎవరికి తెలియదు. ఇక్కడ అసలు వాళ్ళ ఆఫీస్ ఎక్కడ, వాళ్ళ కేర్ ఆఫ్ ఎక్కడో కూడా తెలియని పొజిషన్లో ఉన్నారు, గెలిచారు. కానీ జై భారత్ నేషన్ పార్టీ అధ్యక్షుడు సిబిఐ మాజీ జేడీ వివి లక్ష్మీనారాయణను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇవాళ తాడేపల్లిలో సీఎం ఇంటి ముట్టడికి బయలుదేరిన లక్ష్మీనారాయణ తదితరులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా పోలీసులకు లక్ష్మీనారాయణకు మధ్య వాగ్వాదం నెలకొంది. అయితే పోలీసులు ఆయన్ను వాహనంలోకి ఎక్కించి అక్కడి నుంచి తరలించారు. అంతకుముందు లక్ష్మీనారాయణ మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర విభజన జరిగి 10 ఏళ్లు అవుతోందని, ఇప్పటికీ ప్రత్యేక హోదా ఇవ్వకుండా మోసగిస్తున్నారని మండిపడ్డారు. ప్రత్యేక హోదా తీసుకురావడానికి బ్రహ్మాండమైన అవకాశాలు వచ్చినప్పటికీ కూడా గత ప్రభుత్వం, ఈ ప్రభుత్వం రెండూ కూడా విఫలమయ్యాయని అన్నారు. ఇవాళ తాము ప్రభుత్వ వైఫల్యాన్ని ఎత్తి చూపడానికి రాలేదని, ప్రత్యేక హోదా సాధన కోసం అందరం కలిసి పోరాడదాం రండి అని చెప్పడానికి వచ్చామని లక్ష్మీనారాయణ స్పష్టం చేశారు. సునీత ముసుగు నేటితో తొలగిపోయిందని సజ్జల రామకృష్ణారెడ్డి వ్యాఖ్యానించారు. వైఎస్ వివేకానందరెడ్డి హత్య జరిగింది చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే. మరి అలాంటప్పుడు ఈ కేసు గురించి సునీత ఆయన్ని ఎందుకు నిలదీయలేకపోయింది అని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. తాజాగా వివేక కేసుపై సునీత చేసిన వ్యాఖ్యలకు శుక్రవారం సచివాలయం వద్ద సజ్జల మాట్లాడుతూ కౌంటర్ ఇచ్చారు. వైఎస్ఆర్సీపీకి ఆనాడు పూర్తి మెజారిటీ ఉంది. విజయమ్మను ఓడించాలనుకుని వివేకను దగ్గరకు తీసుకున్నారు. అసలు వివేక ఎమ్మెల్సీగా ఓడిపోవడానికి కారణం ఎవరు? చంద్రబాబు, బీటెక్ రవి కాదా? అలాంటి వ్యక్తులతో సునీత ఇప్పుడు ఎలా జతకట్టారు అని ప్రశ్నించారు. ఎవరు ప్రతినిధిగా ఇన్నాళ్ళు తప్పుడు ఇవి చేసుకుంటూ కేసు బిల్డ్ చేస్తూ ప్రయత్నం చేస్తూ వచ్చారు. అదంతా ఈరోజు బయటపడి ఇంకా అంతకంటే వేరే ఆధారం ఏం కావాలి? ఆమె దానికి మాట్లాడిన వాటిలో ఎలాంటి వాస్తవం లేదనడానికి, అవన్నీ చంద్రబాబు పలికించే చిలక పలుకులు అనడానికి ఇంతకంటే ఏం ఆధారం కావాలి? కాబట్టి దాని మీద పెద్ద మాట్లాడాల్సింది. అది ఆమె సమాధానం చెప్పాలి. 2-3 వాస్తవాలు ఉన్నాయి. ఆమె దాంట్లోనే ఇంకో పాయింట్ ఏదో ఉంది. తన తండ్రి ఎమ్మెల్సీగా ఓడిపోవడానికి కారణం ఏంటి, దానికి వీళ్లే కారణమని ఆమె ఈరోజు అంటే. ఆ రోజు 2017లో ఎమ్మెల్సీ ఎలక్షన్ జరిగినప్పుడు దాదాపు 160 పైగా ఓట్లు ఎక్కువ వైఎస్ఆర్సీపీకి ఉన్నాయి. చంద్రబాబు నాయుడు పెట్టల మా సీటు ఏదైందో దానికి తన చిన్నాన్న గారిని పెట్టారు. ఏ చిన్నాన్న గారిని? ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారి తండ్రి చనిపోయిన తర్వాత రాజశేఖర రెడ్డి గారు చనిపోగానే అటువైపు వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయంగా అంతు చూడాలని పోటీకి దిగారు వివేకానంద రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారి తల్లి గారి మీద, విజయమ్మ గారి మీద. ఆయనను దగ్గరికి తీసుకొని ఆయన అలాగే వచ్చి కలిసిపోయారు పార్టీలో. అన్నీ అంతకుముందు ఏమేం చేశారో అవన్నీ పొరపాటు అని గ్రహించారు, ఓపెన్గా చెప్పారు, వచ్చేశారు. అంతే ఇదిగా దగ్గరగా ఈయన తీసుకున్నారు. ఆయన అడగకుండానే ఆయన ఎమ్మెల్సీగా పోటీ పెట్టారు. ఆయన గెలిచి ఉండాలి సునాయాసంగా 160 ఓట్ల మెజారిటీతో, 5 ఓట్ల మెజారిటీ. అలాంటి వ్యక్తి మీద పోటీ చేసింది టీడీపీ నుంచి ఎవరు? ఈరోజు ఎవరైతే వీళ్ళు థ్యాంక్స్ చెప్తున్నారో ఆ ముఠాకు చెందిన బీటెక్ రవి. విజయవాడ పశ్చిమంలో వైసీపీ 3వసారి విజయం సాధించడం ఖాయమని షేక్ ఆసిఫ్ అన్నారు.
43వ డివిజన్ కార్పొరేటర్ బాపతి కోటిరెడ్డి మేయర్ రాయన భాగ్యలక్ష్మితో కలిసి హౌసింగ్ బోర్డు కాలనీ, కరెంట్ ఆఫీస్ రోడ్డు కాలనీ, మసీద్ రోడ్లలో పర్యటించారు. ఈ సందర్భంగా ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను వివరిస్తూ సమస్యలను తెలుసుకుంటూ ముందుకు సాగారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ 2024 ఎన్నికల్లో సీఎం జగనే మళ్లీ ముఖ్యమంత్రి అవుతారని ధీమా వ్యక్తం చేశారు. ఈ యొక్క పశ్చిమ నియోజకవర్గంలో మళ్ళీ వైఎస్ఆర్సీపీ మూడోసారి హ్యాట్రిక్ దిశగా మేమందరం అడుగులేస్తున్నాం. తప్పకుండా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవుతారు. వైనాట్ 175 దిశగా అడుగులేస్తున్నాం. 175కు 175 స్థానాలు కైవసం చేసుకుంటాం. ఈరోజు మళ్ళీ రైతులకి రైతు భరోసా అందిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. గతంలో రైతాంగం దండగా అని చెప్పిన మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏ ఒక్క హామీలు నెరవేర్చకుండా జనసేన తెలుగుదేశం పొత్తులు పెట్టుకొని ప్రజల ముందుకు వస్తున్నారు. ఏ ఒక్క హామీ నెరవేర్చకుండా ప్రజలకి ఏమాత్రం కరోనాలో కూడా ఎటువంటి సహాయ సహకారాలు అందించకుండా ఈరోజు వచ్చి వాళ్ళు ఓట్లు అడుగుతున్నారంటే వాళ్ళు ఏమనుకుంటున్నారో అసలు ప్రజలకి ఏ ఒక్క సహాయం చేయకుండా ప్రజలకి మనోధైర్యాన్ని కూడా ఇవ్వలేదు. కరోనా కష్టకాలంలో తెలంగాణలో చంద్రబాబు ఆయన దత్తపుత్రుడు తలదొచ్చుకొని ఏ ఒక్క హామీ నెరవేర్చకపోగా మళ్ళీ ఈరోజు వచ్చి ప్రజల్లో మేము ఉన్నామని చెప్పేసి మేము కూడా పథకాలు ఇచ్చేస్తాం. ఈరోజు రైతు భరోసా సీఎం గారు రైతు భరోసా వేస్తున్నారు. గతంలోన ఏదైతే రైతులకి చంద్రబాబు నాయుడు ఏదైతే కళ్ళబొల్లి మాటలు చెప్పినాడో, మీరు మీ బంగారం చెవులోని ముక్కులోని తాకట్లో పెట్టుకున్న బంగారం, పుస్తులతాలు తాకట్టు పెట్టుకున్న బంగారం మీ ఇళ్ళకు వచ్చేస్తుంది అని ఏదైతే ఆయన మాట ఇచ్చినాడో ఒక్క మాట కూడా ఆయన నెరవేర్చిన దాఖలాలు లేవు. డ్వాక్రా మహిళలకైనా కానీ, రైతులకే కానీ, లేకపోతే సంక్షేమ పథకాల్లోనే కానీ, పిల్లల చదువులు ఫీజు రిజిస్ట్మెంట్లోనే కానీ, ఆరోగ్యశ్రీలోనే కానీ ప్రతి ఒక్క విషయంలోన ఆయన ప్రజలకు ఏ రోజు అండగా ఉన్నది లేదు. 1 రూపాయి వాటికి చెల్లించింది లేదు. ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ వచ్చిన తర్వాత ఈరోజు జగన్మోహన్ రెడ్డి అనేది చాలా ఇబ్బందికరమైంది. ఎందుకంటే కాంట్రాక్టర్లు ఈ కొండ ప్రాంతంలో పైకి రావడానికి చేయడానికి ఇష్టపడరు. కానీ వీలైనంత వరకు అవకాశం ఉన్నంత వరకు ఎక్కడొక్కడ కంపల్సరీగా చేపిస్తూ ఉన్నాము. ఇంకా కంప్లైంట్లు అంటూ ఉన్నాయి, కాలువలు మెట్లు. ఎందుకంటే ఒకేసారి అన్నీ చేసేలేము కాబట్టి త్వరితగతిన ఆటలు కూడా పూర్తి చేసి ఇక్కడ మేము ఇచ్చిన మాటని మేము నిలబెట్టుకుంటామని చెప్పి ఖచ్చితంగా డంకా మోగించి చెప్పగలం. ఎందుకంటే మేమైతే చేసి పెట్టే మనుషులమే కాబట్టి ఖచ్చితంగా చేస్తాం. ఎందుకంటే ఇక్కడ అమృత్ వాటర్ లైన్లు కానీ గతంలో 30-40 సంవత్సరాల కిందట వాటర్ లైన్లు బాగా. విజయవాడ వాకర్స్ అసోసియేషన్ సిల్వర్ జూబ్లీ మహోత్సవాలు మార్చి 3వ తేదీన నిర్వహించనున్నామని అసోసియేషన్ అధ్యక్షుడు మోటూరి ప్రభాకర్ రావు తెలిపారు. విజయవాడ వాకర్స్ అసోసియేషన్ సిల్వర్ జూబ్లీ మహోత్సవాలు మార్చి 3వ తేదీ ఆదివారం మాకినేని బసవపున్నయ్య విజ్ఞాన కేంద్రంలో జరగనున్నాయని అసోసియేషన్ అధ్యక్షుడు మోటూరి ప్రభాకర్ రావు తెలిపారు. ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో వాకర్స్ అసోసియేషన్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వేడుకలకు సంబంధించిన పోస్టర్ను ఆవిష్కరించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఈ మహోత్సవాల్లో వాకర్స్ అసోసియేషన్ స్థాపించిన దగ్గర నుండి వివిధ విభాగాల్లో పనిచేసిన అందరికీ సత్కారం ఏర్పాటు చేస్తామన్నారు. తమ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఎన్నో సేవా కార్యక్రమాలు చేపడుతున్నామని వివరించారు. మా విజయవాడ వాకర్స్ స్థాపించి ఈ నెలకి ఈ సంవత్సరం ఈ రోజు నాటికి అంటే 20 సంవత్సరాలు పూర్తయింది. దాని నిమిత్తం విజయవాడ వాకర్స్ సిల్వర్ జూబ్లీ మాకు 3/3/2024 ఆదివారం ఉదయం 9 గంటల కాంచి సాయంత్రం 10 గంటల వరకు కూడా మాకినేని బసవపున్నయ్య హాల్లో నిర్వహించడం జరుగుతుందండి. దానికి గాను మన వాకర్ సభ్యులందరినీ ఆహ్వానించినాం. ఇది కాకుండా ఇంటర్నేషనల్ వాకర్స్ లీడర్స్ అన్నారు, వాళ్ళందరినీ ఆహ్వానించడం జరిగింది. అట్లాగే జిల్లాలో ఉన్న పాస్ట్ గవర్నర్లందరినీ కూడా ఆహ్వానించడం జరిగింది. వాళ్ళకి కూడా ఉదయం నుంచి అట్లాగే ముఖ్య అతిథిగా ఢిల్లీ రావు గారు, తర్వాత వాకర్స్ ప్రెసిడెంట్ మురళీమోహన్ గారు కూడా. ఈనపు హనుమంతరావు వాకర్స్ ఇంటర్నేషనల్కి 1921లో అధ్యక్షుడిగా పనిచేశాను. హోమ్ క్లబ్ నా విజయవాడ వాకర్స్ తరఫున నేను ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్గా అవటం నాకు చాలా గర్వకారణంగా ఉంది. మేము ఆ టైంలో అసలు వాకర్స్ ఇంటర్నేషనల్ ఫామ్ అయింది 86లో స్టార్ట్ అయింది. అప్పుడు వాటిల్లో మంది విజయవాడ వాకర్స్ సీనియర్ మోస్ట్ క్లబ్. విశాఖపట్నం, విజయనగరం, విజయవాడ 3A క్లబ్ అనమాట. ఈ క్లబ్బు అన్ని రకాలుగా యాక్టివ్గా పనిచేస్తుంది. వాకర్స్ యొక్క బేసిక్ ఫిలాసఫీ వాక్ యువర్ వే ఫర్ హెల్త్, హెల్త్ ఈజ్ వెల్త్. ఆరోగ్యమే మహాభాగ్యం, దానికి నడవండి అని చెప్పి మా ఆశయ ప్రకారం ఏర్పాటు చేసిన ఈ మా విజయవాడ వాకర్స్ అసోసియేషను టోటల్గా. అమర్నాథ్ వాకర్స్ ఇంటర్నేషనల్లో పాస్ట్ ఏవీపీగా చేశాను.
1986లో విశాఖపట్నంలో ఆల్వార్ దాస్ గారు స్థాపించిన తర్వాత 3/2/91 విజయవాడ వాకర్ అసోసియేషన్ స్థాపించారు. చార్టర్ ఆ రోజు వచ్చింది. 99లో రిజిస్ట్రేషన్ జరిగింది. దాని నిమిత్తం ఇవాళ 25 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా విజయవాడ వాకర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రేపు 3వ తారీఖు నాడు మాకినేని బసవపున్నయ్య హాల్ బందర్ రోడ్లో చాలా పెద్ద ఎత్తున ఫంక్షన్ జరగబోతుంది. దాంట్లో మా వాకర్స్ మిత్రులందరూ కూడా పాల్గొంటారు. జిల్లాలో ఇంటర్నేషనల్లో ఉన్న వాళ్ళందరూ కూడా. విజయవాడ వాకర్ అసోసియేషన్కి ఒక ప్రత్యేకత ఉందండి. ప్రతి నెల సీఎం జగన్మోహన్ రెడ్డి అందిస్తున్న పాలన పట్ల ప్రజలు సంతృప్తిగా ఉన్నారని సెంట్రల్ సమన్వయకర్త ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసరావు అల్లుడు మంచుకొండ చక్రవర్తి అన్నారు. ప్రతి గడపకు మంచి జరగడంతో అన్ని వర్గాలు సంతోషం వ్యక్తం చేస్తున్నాయన్నారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం 23వ డివిజన్ ఇన్ఛార్జ్ ఆత్మకూరి సుబ్బారావు సురేష్తో కలిసి వివిధ ప్రాంతాల్లో పర్యటించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో మరలా గెలిచేది వైసీపీనని ధీమా వ్యక్తం చేశారు. సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసరావును భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. డ్రైనేజ్ సమస్య ఒకటి ఇక్కడ ఉంది. వెల్లంపల్లి గారు ఆల్రెడీ చెప్పారు. ఇక్కడ వారు ఎమ్మెల్యే అయిన 100 రోజుల్లోనే ఇక్కడ కంప్లీట్గా అండర్ గ్రౌండ్ చేసేసి శాశ్వతంగా ఇక్కడ డ్రైనేజ్ ఇష్యూస్ని, డ్రైనేజ్ ప్రాబ్లమ్స్ని శాశ్వతంగా వాటిని అడ్రస్ చేయడానికి ఆల్రెడీ ప్రణాళిక సిద్ధమైంది. ఒక్కసారి మళ్ళీ పవర్లోకి రాగానే తప్పకుండా 100 రోజుల్లోనే అది క్లియర్ చేస్తాం. అలాగే ఇక్కడ స్థానిక కార్పొరేటర్ ఇన్ఛార్జ్ సుబ్బారావు గారు 3 సంవత్సరాల కింద జరిగిన ఎలక్షన్స్లో ఓటమి చెందిన ప్రజలకు అందుబాటులో ఉండి రెట్టింపు కష్టపడి రెట్టింపు అందుబాటులో ప్రజలు పిలిస్తే పలికే దూరంలో వారు ఇక్కడ కష్టపడుతున్నారు. వారు ఇక్కడ ప్రతి ఒక్కరితో మమేకమై వారి ఈ కష్టాలు కానివ్వండి, వాళ్ళ ఇబ్బందులు కానీ ఏమున్నా కూడా వెంటనే మా దృష్టికి తీసుకురావడం, వెంటనే వాటికి ఆ పరిష్కారాలు అందించడం, వారికి ఏ సమస్య ఉన్నా వీరు అందుబాటులో ఉండడం జరుగుతుంది. అలాగని విమర్శిస్తున్నారు, అది ప్రజలు గమనిస్తూ ఉన్నారు. మేము ప్రతిరోజు అందుబాటులో ఉన్నాం. ప్రతి ప్రాబ్లంని అడ్రస్ చేస్తూ ఉన్నాం. ప్రతి దానికి మేము ప్రజలకు అందుబాటులో ఉంటాం. మేము ఈరోజు ప్రతి గడపలో వెళ్ళిన ప్రతి గడపలో మమ్మల్ని ఆశీర్వదించిన వాళ్ళే కానీ వ్యతిరేకించిన వాళ్ళు ఎవరు లేరు. ఇది చాలు మేము గెలవటానికి. ఇది ప్రతిపక్షాలు ఇకనైనా కళ్ళు తెరుచుకొని ఏం చేయాలో, మేము ఏం చేయబోతున్నామో చెబితే చాలు. దౌర్జన్యంగా అరే ఇరే ఒరే అనే మాటలు మానుకుంటే ప్రజలు హర్షిస్తారు. మేము ప్రజల కోసం, ప్రజల అవసరాలు తీర్చడం కోసం ఉన్నాం. మెరుసుపల్లి షర్మిలను నమ్మి ప్రజలు మోసపోవద్దని వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ నాయకులు కోరారు. అన్ని జిల్లాల్లో నామినేషన్లకు సిద్ధంగా ఉండమని చెబితే లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టి మోసపోయామని ఆవేదన వ్యక్తం చేశారు. షర్మిల తెలంగాణలోని 119 నియోజకవర్గ నాయకులకు క్షమాపణలు చెప్పి న్యాయం చేయాలన్నారు. విజయవాడ ప్రెస్ క్లబ్లో నిర్వహించిన మీడియా సమావేశంలో జగదీశ్వర్ గుప్తా మాట్లాడుతూ షర్మిల స్పందించిన పక్షంలో ఆంధ్రలో ఆమె పర్యటనలు అడ్డుకుంటామని హెచ్చరించారు. పండిత పుత్ర పరమశుంఠ అన్నట్టు వైఎస్ గారి పేరంతా నాశనం చేస్తూ ఉన్నది. తెలంగాణలో నాశనం చేసింది, ఆంధ్రాలో కూడా నాశనం చేస్తూ ఉన్నది. మా బాధ ఏంటంటే పార్టీ పెట్టినప్పుడు వైఎస్ కుమార్తె కదా మమ్మల్ని అందరినీ ఉద్ధరిస్తుంది, తెలంగాణ రాష్ట్రాన్ని కూడా ఉద్ధరిస్తుందని అనుకున్నాం. కేసీఆర్ని, కేటీఆర్ని, టీఆర్ఎస్ను బాగా టార్గెట్ చేసింది. మెగా కృష్ణారెడ్డిని ఇవన్నీ చూస్తూ ఉంటే ఓకే, చాలా మంచిగా అనిపించింది మాకు. ఓకే, న్యాయం చేయడానికి ఒక క్యాండిడేట్ వచ్చింది, వైఎస్ పరిపాలన మళ్ళీ తెస్తుంది అని అనుకున్నాం. పరిస్థితులను బట్టి కొన్ని రోజుల తర్వాత మెల్లమెల్లగా మమ్మల్ని అందరినీ అవాయిడ్ చేయడం స్టార్ట్ చేసింది. మా అందరికి ఏం చెప్పిందంటే నేను నిలబడతా, మిమ్మల్ని నిలబెడతా అని. ఓకే, చాలా సంతోషపడ్డాం. మమ్మల్ని నిలబెడుతుంది, మేము కూడా నిలబడతాం, తను నిలబడుతుంది, మమ్మల్ని కూడా నిలబెడుతుందని. ఆ తర్వాత అండర్ గ్రౌండ్లోకి వెళ్ళిపోయింది. మేడం గారి విషయాన్ని ఎండగట్టడానికి ఈ రోజున విజయవాడ రావడం చాలా సంతోషం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే ప్రప్రదంగా తెలంగాణలో అడుగుపెట్టినప్పుడు మరి ఖమ్మం జిల్లాలో సంకల్ప సభని నిర్వహించిన వ్యక్తిని నేనని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. గత 9 సంవత్సరాల నుంచి వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడిగా పనిచేస్తూ తర్వాత మురుసుపల్లి షర్మిల గారు వచ్చినప్పుడు వారికి కూడా 3 సంవత్సరాలు జిల్లా అధ్యక్షుడు పనిచేసిన వ్యక్తి నేనని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను. నా పేరు లక్కినేని సుధీర్ బాబు, ఖమ్మం జిల్లా. అలాగే మరి తెలంగాణలో మా అందరి జీవితాలు కూడా నాశనం చేసి ఈ రోజున ఆంధ్ర రాష్ట్రానికి రావడం జరిగిందని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను.
ఎంతో కష్టపడి మరి సంకల్ప సభ స్టార్టింగ్లో ఆ రోజు మరి ఆ మూమెంట్లో కోవిడ్ మహాసేన రాజేష్ పై హిందూ ధర్మ చైతన్య వేదిక సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజేష్ అరాచక వైఖరిని ఖండిస్తున్నామని, మత విద్వేషకులను తరిమి కొడతామన్నారు. విజయవాడ ప్రెస్ క్లబ్లో నిర్వహించిన మీడియా సమావేశంలో సంస్థ కన్వీనర్, హైకోర్టు న్యాయవాది కోటం రాజు శర్మ మాట్లాడుతూ, మహాసేన రాజేష్ లాంటి వ్యక్తికి టీడీపీ సీటు కేటాయించడం సిగ్గుచేటని, అందుకు పవన్ కళ్యాణ్ మద్దతు ఇవ్వటం హేయమన్నారు. ఇద్దరు పక్షాన ఇవాళ నిర్వహిస్తున్నటువంటి ప్రెస్ కాన్ఫరెన్స్కి వచ్చినటువంటి పాత్రికేయ మిత్రులకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇవాళ ప్రజాస్వామ్యానికి ఒక చీకటి రోజుగా భావించాల్సినటువంటి అవసరం వచ్చింది. ఇవాళ 140 కోట్ల మంది ఉన్నటువంటి భారత ప్రజాస్వామ్యం అపహాస్యానికి గురవుతున్నటువంటి పరిస్థితులు ఇవాళ చర్చించుకోవాల్సినటువంటి అవసరం దాపురించింది. దీనికి కారణం ఏమిటి అని అంటే మీ అందరికీ తెలిసిందే. ఒక కులాన్ని అడ్డం పెట్టుకొని, ఒక మతాన్ని అడ్డం పెట్టుకొని నోటికొచ్చినట్టు పేట్రేగిపోయే కొంతమంది కుహనా సెక్యులరిస్టులు అని చెప్పుకునే కొంతమంది వాళ్ళు మరి ఏ రకంగా ప్రజాస్వామ్యానికి వాళ్ళ అవసరమో, ఏ రకంగా జాతి పునాదులు పటిష్టం చేయడానికి వాళ్ళ అవసరమో, ఇటువంటి తెలియని పరిస్థితుల్లో కొన్ని పొలిటికల్ పార్టీలు కూడా ఉన్నాయి అని అంటే చాలా సిగ్గుచేటు అనిపిస్తుంది. రాజేష్ అనేటువంటి వ్యక్తి, అతని పేరు రాజేష్గానే నాకు తెలుసు. ఏదో దానికి ఒక సేన అనే ఒకటి పేరు పెట్టుకున్నాడు. ఏమి సేనో, ఎందుకోసం సేనో, అతను ఏం చెప్పదలుచుకున్నాడో అని అంటే, నిన్నటి దాకా ఒక పిచ్చి మనిషి, పిచ్చి పట్టినవాడు రోడ్డు మీద నడుస్తుంటే ఏ రకంగా అతన్ని పరిగణలోకి తీసుకుంటామో అదే రకంగా ఒక పిచ్చి పట్టిన మనిషిగానే నిన్నటి దాకా లెక్కలోకి తీసుకున్నాం. కానీ ఈ పిచ్చి పెట్టిన మనిషికి తెలుగుదేశం పార్టీ పక్షాన్ని నుంచి చంద్రబాబు నాయుడు గారు తీసుకొని వచ్చి ఇతన్ని లోక్సభలో లేకపోతే మన శాసనసభల్లో, చట్టసభల్లో కూర్చోబెడతాము అని అంటే ఒప్పుకోవటానికి బార్లో వాళ్ళు ఎట్లా మాట్లాడతారు, ఎటువంటి పరిణతితో వాళ్ళు ప్రవర్తిస్తారని చెప్పేసి ప్రజలందరూ కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. అట్లాగా ఒక మతాన్ని ప్రత్యేకించి హిందూ దేవుళ్ళని ఏది పెడితే అది బజార్లో వినలేని మాటలు, ఆడవాళ్ళని ఏది పెడితే అది మాట్లాడే మహాసేన రాజేష్ లాంటి వాళ్ళకి సీట్ ఇచ్చిన చంద్రబాబు నాయుడు, దానికి మద్దతు తెలిపిన జనసేన పవన్ కళ్యాణ్, వీళ్ళిద్దరూ కూడా అతని సీటు విషయంలో ఇంకొకసారి ఆలోచించుకోవాలని హిందూ చైతన్య పూజారి పూజలు కండక్ట్ చేస్తాడు. ఒక క్రిస్టియన్ జేసదాస్ గారు అయ్యప్ప స్వామి నిద్రపుచ్చుతాడు. ఏ మతాన్ని కూడా దూషించమని చెప్పి ఈ రాజ్యాంగం మనం హక్కులు కల్పించలేదు. ఈ అంబేద్కర్ గారు బలానా మతాన్ని తిట్టమని చెప్పి రాజ్యాంగం హక్కులు కల్పించలేదు. బాధ ఏంటంటే ఆ రోజున బైర్ నరేష్ అనే వ్యక్తి తెలంగాణ ప్రాంతంలో అయ్యప్ప స్వామిని దూషిస్తే పవన్ కళ్యాణ్ గారు తీవ్రంగా ఖండించారు. ఈ రోజున అదే పవన్ కళ్యాణ్ గారు, అదే చంద్రబాబు నాయుడు గారు ఈ బైర్ నరేష్కి సీటు కేటాయించడంపై పునరాలోచించుకుని ఈ హైందవ సంస్కృతి సాంప్రదాయాలు, హైందవ సమాజాన్ని విమర్శించే వ్యక్తిని మీరు ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటిస్తారో విత్డ్రా చేసుకుంటా నిర్ణయం తీసుకోవాలి. ఎందుకంటే ఈ సభ్య సమాజంలో ఒక ఎమ్మెల్యే కానీ, ఒక ఎమ్మెల్సీ కానీ, ఒక ఎంపీ కానీ ప్రజలకు జవాబుదారీగా ఉండాల్సిన వ్యక్తి పెర్వర్టెడ్ అంటే ఇతను సైకో. ఇటువంటి సైకోల్ని శాసనసభలోకి పంపాలనే ప్రయత్నం చేయడానికి చంద్రబాబు నాయుడు గారు ప్రయత్నించడం, వారికి మద్దతుగా జనసేన వారు ఉండటం చాలా దురదృష్టకరం. అంతేకాకుండా ఇటువంటి సైకోల ద్వారా వాళ్ళు ఏం సాధించదలుచుకున్నారు? హిందూ స్త్రీలను పెళ్లి చేసుకుంటే ₹1,00,000 ఇస్తానని, బ్రాహ్మణ స్త్రీలను తీసుకొస్తే ₹1,00,000 నేను ఇస్తాను, నేనే దగ్గరుండి పెళ్లి చేస్తానని చెప్పడం ఎంతవరకు సమంజసం? సో ఈ రకంగా సంఘంలో కుల మతాలని విద్వేషాలు రెచ్చగొట్టే వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండి ఇండియన్ ప్రజా కాంగ్రెస్ తరపున ఎన్టీఆర్ జిల్లా పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నానని దేవరపల్లి మహేష్ తెలిపారు. తనకు అవకాశం కల్పించిన పెద్దలకు కృతజ్ఞతలు తెలుపుతున్నానని పేర్కొన్నారు. విజయవాడ ప్రెస్ క్లబ్లో నిర్వహించిన మీడియా సమావేశంలో 10 చట్టాలతో రూపొందించిన అంశాల కరపత్రాలను విడుదల చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ దేశం అన్ని విధాలా అభివృద్ధి చెందాలంటే థర్డ్ ఫ్రంట్ రావాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. నాయకుడు, ప్రతి వ్యక్తి అందరూ కూడా తన కులమేంటని చెప్పేసి ఒక అడ్డుకట్ట వేస్తున్నారు. అందుకని మీడియా ముఖంగా అందరి ముందు నేను ఈ రోజు నుంచి నా కులం యొక్క అస్తిత్వ కార్డుని వదులుకుంటున్నాను. నేను వదులుకోకపోతే రేపు పార్లమెంట్కి వెళ్లాల్సిన నైతిక విలువ నాకు లేకుండా పోతుంది.
ఎందుకంటే అన్ని కులాల నుంచి అన్ని వర్గాల నుంచి ఓట్లు వేయించుకొని ఏదో ఒక కుల వర్గంతో నేను పోటీ చేయడానికి సిద్ధంగా లేను. అందరు ప్రజలు నాకు కావాలి, అందరి ప్రజల ఆమోదయోగ్యమైన మంచి పరిపాలన అందించడానికి నేను ఈ నిర్ణయం తీసుకున్నాను. కాబట్టి ఈ విషయాన్ని అందరూ కూడా గ్రహించి నా యొక్క అభ్యర్థనని మీరు స్వీకరించాలని చెప్పేసి కోరుకుంటున్నాను. అయితే దాదాపు ఈ ఫ్రంట్లో మేధావులతో ఒక కాన్ఫరెన్స్ తీసుకుందామని చెప్పి మొదట అనుకున్నాను. తర్వాత ఈ యొక్క చట్టాలు దాన్ని రిసీవ్ చేసుకొని వైఎస్ఆర్సీపీతోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని ఎంపీ కేశినేని నాని అన్నారు. మైలవరం నియోజకవర్గ వైసీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న స్వర్ణాల తిరుపతిరావును నియోజకవర్గ ప్రజలంతా గెలిపించాలని ఎంపీ కేశినేని నాని పిలుపునిచ్చారు. వైసీపీతోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని ఆయన పేర్కొన్నారు. నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా తిరుపతిరావు యాదవ్ గారిని ముఖ్యమంత్రి గారు నిర్ణయించారు. అట్లాగే గత 10-15 రోజుల నుంచి కూడా తిరుపతిరావు యాదవ్ గారు నియోజకవర్గం అంతా కూడా తిరగడం, అట్లాగే అందరిని కలవటం, ఆత్మీయ సమావేశాలు ఏర్పాటు చేయడం, కార్యకర్తల సమావేశాలు ఏర్పాటు చేయడం జరుగుతోంది. రేపు 6వ తేదీ సాయంత్రం ఒక భారీ ప్రోగ్రాం పెట్టుకుని ఇది రేపు ఎన్నికల ఆఫీస్గా, వైఎస్ఆర్సీపీ ఎన్నికల ఆఫీస్గా ఈ కార్యాలయాన్ని మేము తీసుకోవడం జరిగింది. 6వ తారీఖు సాయంత్రం దీని ప్రారంభోత్సవం, అట్లాగే నియోజకవర్గం అంతా కూడా ఆత్మీయ సమావేశం పెట్టుకుని ఆ నెక్స్ట్ డే నుంచి కూడా ప్రచారంలోకి వెళ్ళడం జరుగుతుంది. ఖచ్చితంగా మా అభ్యర్థి 20,000 ఓట్లతో గెలుస్తాడు, ఎటువంటి సందేహం లేదు. దానికి ముందుగా మాకు క్లారిటీ లేదు. మీకు తెలుసు ముఖ్యమంత్రి గారి జగన్మోహన్ రెడ్డి గారి విషయం. ఆయన ఒక సోషల్ ఇంజనీరింగ్ ద్వారా ఎక్కువగా రాజ్యాధికారం ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు ఉండాలి, బీసీలకు ఉండాలి అనేది ఆయన భావన. దాదాపు 40% పాపులేషన్ ఈ ప్రజెంట్ ఆంధ్రప్రదేశ్లో బీసీ పాపులేషన్ ఉంటే ఇవాళ 50% పైన సీట్లు బీసీ సామాజిక వర్గానికి, బీసీలందరికీ కూడా ఆయన ఇవ్వడం జరిగింది. మీరు చూస్తే నర్సరాపేటలో అనిల్ కుమార్ యాదవ్ గారిని, ఒక యాదవ్ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తిని ఎంపీగా పెట్టారు. అట్లాగే ఏలూరులో ఒక యాదవ్ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తిని ఎంపీగా పెట్టారు. ఇప్పుడు ఇక్కడ మన తిరుపతిరావు యాదవ్ గారిని ఇక్కడ. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. విద్యా దీవెన నిధులను విద్యార్థుల ఖాతాల్లోకి జమ చేసిన సీఎం జగన్, వైసీపీ ప్రభుత్వ విద్యాపరంగా అభివృద్ధికి ఎంతగానో పెద్దపీట వేసిందని వెల్లడి. మరోమారు వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రాకపోతే విద్యా వ్యవస్థ పూర్తిగా దెబ్బతింటుందన్న సీఎం. 26వ డివిజన్లో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్, రాష్ట్రంలో పేదవారి అభివృద్ధికి అడ్డుపడింది పవన్ కళ్యాణ్, చంద్రబాబు అని విమర్శ. ప్రత్యేక హోదా కోసం పోరాడాలంటూ సీఎం జగన్ నివాసం ముట్టడించే ప్రయత్నం చేసిన జై భారత్ నేషనల్ పార్టీ అధ్యక్షుడు లక్ష్మీనారాయణ బలవంతంగా అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కు తరలించిన పోలీసులు. వైఎస్ సునీత వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చిన వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి, నేటితో సునీత ముసుగు తొలగిపోయిందని స్పష్టీకరణ. ఎస్డీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.